అది ఇప్పుడు అయితే ఇది ఒక రూల్ పెట్టండి. ఇప్పుడు ఒక 10 మంది టీచర్లు ఉంటారు, ఒక 20 మంది టీచర్లు ఉంటారు, 100 మంది 200 మంది పిల్లలకు పెట్టినప్పుడు ఒక 10 మంది టీచర్లకు పెడితే తప్పేం లేదు కదా. వాళ్ళు ఎందుకు భోజనం చేయట్లేదు, వాళ్ళకి ఎందుకు అస్తవ్యస్త గురి కావట్లేదు, వాళ్ళకి ఎందుకు ఆరోగ్యాలపై ఇటువంటి చూపెట్టట్లేదు? ఏది ఏమైనా కూడా ఒక దగ్గర అధికారులను సస్పెండ్ చేసినట్టయితే, సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేయాలి, తీసేసినట్టయితేనే ఈ ఏంటంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, సిగ్గు వస్తుంది. చేసే పని చక్కగా చేయనప్పుడు మీరెందుకు, మీకు జీతాలు ఎందుకు తీసుకుంటారు? లక్షల జీతాలు వీళ్ళకు, ఈ టీచర్లకు లక్షల జీతాలు ఉంటాయి. అంటే వాళ్ళ ఇప్పుడు వంట అండే వాళ్ళకి పాపం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఇటువంటి స్కూల్లో చేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వండేటప్పుడు కూడా ఎంతమంది కండాలు కూడా టీచర్ని అడుగుతారు అంటే వాళ్ళు కూడా ఎంతమందికి వండాలి అని అడుగుతారు. అంటే ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది రాలేదు అండాలి. అంటే తర్వాత అధిక సార్ ఉంటారు, ఉపాధ్యాయులు. కొంతమంది స్కూళ్ళలో మధ్యాహ్నం వండేటప్పుడు మధ్యాహ్నం స్కూల్లో తిన్న టీచర్ కూడా చాలా మంది ఉన్నారు.